హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఇండిపెండెంట్ డే స్పెషల్గా 3 కలర్స్ తోటి సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సూపర్ టేస్టీగా ఉండే రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక 1 కప్పు దాకా సుజీ రవ్వని వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు రవ్వని ఫ్రై చేసుకున్నాక ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు అరకప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు రవ్వకి 2 కప్పులన్నర దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే రవ్వ గడ్డలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉండంగానే రవ్వ దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు దాకా పంచదార వేసుకోండి. మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే రవ్వ నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు దాకా పంచదార వేసుకోండి. వేసిన పంచదార కూడా రవ్వలో బాగా కలిసిపోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ వేడి మీదే గట్టితోటి బాగా మ్యాష్ చేసుకోవాలి. రవ్వని ఇలా మ్యాష్ చేయడం వలన స్వీట్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. నెక్స్ట్ కేక్ ట్రై కానీ లేదా గిన్నెని కానీ తీసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అప్లై చేసుకోండి. ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని 3 భాగాలుగా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసిన 3 భాగాల్లోకి ఒక భాగంలోకి ఆరెంజ్ కలరు, ఒక భాగంలోకి గ్రీన్ కలర్ కలుపుకోవాలి. మిగిలిన భాగం వైట్ కలరే కాబట్టి ఏమి కలపవలసిన అవసరం లేదండి. ఇలా కలర్స్ని కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న ట్రైలోకి ముందుగా ఆరెంజ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని చక్కగా గరిటెతోటి చాలా సాఫ్ట్గా అయ్యే వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వైట్ భాగాన్ని వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని చక్కగా గట్టితోటి సాఫ్ట్గా అయ్యే వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 భాగాలు అయిపోయాయి కదండి. ఇప్పుడు గ్రీన్ కలర్ని వేసుకుందాము. గ్రీన్ కలర్ని కూడా వేసుకుని ఇందు మీద ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని మళ్ళీ సాఫ్ట్గా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. గట్టిగా ఫ్రెష్ చేయొద్దండి, గట్టితోటి చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. ఇలా 3 కలర్స్ని కూడా ట్రైలో వేసేసుకుని ఇలా చక్కగా సాఫ్ట్గా రెడీ చేసేసుకుందాం. ఇలా రెడీ చేసేసుకున్నాక కనీసం ఒక పావు గంట నుంచి ఒక అరగంట వరకు అలాగే ఉంచేసుకుందామండి. చక్కగా గట్టిగా తయారవుతుంది. ఒక పావు గంట అలాగే ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని ప్లేట్ని పైన బోర్లించి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇలా బోర్లా పెడితే మనకి చక్కగా పర్ఫెక్ట్గా 3 కలర్స్ కేక్ రెడీ అయిపోతుంది. సరే కదండి, ఎంతో సాఫ్ట్గా ఉండే 3 కలర్స్ కేక్ రెడీ అయినట్టే. ఈ కేక్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ 3 కలర్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి.